హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు డిమాన్ స్లేయర్. ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో తరవలి చూసుంటారు డిమాన్ స్లేయర్ ద ఇన్ఫినిటీ క్యాజిల్ సంబంధించి యానిమేకి సంబంధించిన వీడియోస్ తరచుగా వైరల్ అయినాయి. డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అప్పుడు చూసి అరే బాగుంది సీన్ అనుకున్నాను, కానీ ఎలా అని అనుకోలేదు. అయితే నేను ఫైనల్లీ డిమాన్ స్లేయర్ న్యూ మూవీ రిలీజ్ అయింది కదా యానిమే, అది చూసి రావడం జరిగింది థియేటర్లో. తెలుగులోనే చూశాను. జపనీస్ యానిమే తెలుగులో చూస్తున్నప్పుడు ఫెంటాస్టిక్గా అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ అటెంప్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. వెరీ ఫెంటాస్టిక్ విజువల్స్ ఉన్నాయి అందులో. విజువల్ పరంగా అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. ఒక్కొక్కసారి అది యానిమే తెలియలేదు, రియాలిటీయో తెలియలేదు, అంత క్లియర్గా ఉంది. ఆ యానిమే క్వాలిటీ కానీ ఆ యానిమే వాళ్ళు నడిపించిన విధానం కానీ ఫెంటాస్టిక్ మార్వెలస్ అనే పదాలు కూడా తక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి, అంత ఫెంటాస్టిక్గా తీసుకెళ్లారు. పై ఇంకోటి ఏంటంటే ఆ యానిమేలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే విలన్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. ఏ విలన్ కా విలన్నే చాలా స్ట్రాంగ్గా చూపించారు. మన వాళ్ళగా టాప్ మనం దెబ్బ కొడితే కింద పడిపోయి టాప్ మనం ఇంకో దెబ్బ కొడితే ఎగిరిపోయేలా కాకుండా అందరూ కూడా ఫైట్స్ ఉన్నాయి. ఎగిరెగిరి కొట్టుకుంటారు, చాలా భీకరంగా కొట్టుకుంటారు. ఆ ఫైట్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు ఆ యానిమేని వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేసిన విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ జరుగుతున్నప్పుడు ఎవరేంటో ఆ డిమాన్ స్లేయర్ తరచుగా చూసే వాళ్ళకి తెలుస్తుంది తప్ప, నా సజెషన్ ఏంటంటే కొత్తగా ఎవరైనా ఇప్పుడు దాకా డిమాన్ స్లేయర్ చూడకుండా ఈ యానిమే చూడాలనుకుంటే అది మీకోసం కాదు. నేను అలా బలి అయిపోయాను. ఐఎమ్ సారీ టు సే దిస్. యానిమే లవర్స్ ఎవరైనా ఉంటే మీరు వేరేగా తీసుకోకండి. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీకు ఆ యానిమే గురించి తెలిసి మీరు ఆ యానిమే గురించి ఎగ్జైటెడ్ అయ్యి వెళితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను థియేటర్లో కూర్చున్నాను, వెనకన్న వాళ్ళందరూ వచ్చి సీన్లన్నిటికీ పిచ్చి పిచ్చి కేకలేస్తున్నారు. నాకేం అర్థం కాదు ఆ యానిమేలో ఎందుకు కేకలేస్తున్నారు వీళ్ళు, ఏంటి ఆ సౌండ్, సౌండ్ మ్యూజిక్ సీనా అంటే అదే కాదు. ఆ క్యారెక్టర్ ఎంట్రీ వచ్చినప్పుడల్లా థియేటర్ మొత్తం ఊగిపోతుంది. అసలు అంతలా ఏముందో చూద్దాం అనే మనం చూసి మైండ్ సెట్ లో ఉంటాం కాబట్టి మనకి బాగా ఇంప్రెస్ చేస్తే కానీ ఆ సీన్ మనకి ఎక్కదు. ఎవరైతే ఏముందో చూద్దాం అని చూసే వాళ్ళకి. కానీ వీళ్ళు ఏంటంటే దాని ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ దాని గురించి ప్రతి ఒక్కరు కింద అయితే జపాన్లో మాట్లాడేస్తున్నారు కొంతమంది. అలా ఉన్నారు. యానిమేకి ఇంతమంది ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారనే విషయం ఆ యానిమే స్టోరీకి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది. ఒకటి జపాన్లో మాట్లాడారు, ఒకటి జరిగి సీన్ గురించి చెప్పేసుకున్నారు, ఒకడు పిచ్చెక్కిపోతున్నారు. మొత్తం థియేటర్ మొత్తం ఊగిపోయింది. ఒక స్టార్ హీరో కూడా అంతలా ఊగదేమో సీన్లకి, అంతలా ఊగిపోయింది యానిమేకి ఆ థియేటర్ మొత్తం. అది అమ్మ అనుకున్నాను ఒక్కసారిగా. నేను ఈ యానిమే చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు అది ఏంటో ఏం జరుగుతుందో క్యారెక్టర్లు ఏంటో తెలియపోయినా స్టోరీ నడిపించిన విధానం ఓకే దీని గురించి జరుగుతుంది, ఈ పర్టికులర్ సినిమా దీనికోసం వెళ్ళబోతుంది అనే విషయం మనకు అర్థమైంది. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది లిటిల్ బిట్ లాగ్ అది పక్కన పెడితే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వచ్చినోడు ఎవడో వాడు బ్యాక్ స్టోరీ ప్రతి ఒక్కరికి మాత్రం బ్యాక్ స్టోరీ ఎక్సలెంట్ గా చూపించారు. ఒక విషయం చెప్పడమే, ప్రతి ఒక్కరికి బ్యాక్ స్టోరీ కానీ ఆ స్టోరీ నరేషన్ కానీ ఫెంటాస్టిక్ గా చూపించారు. ప్రతి ఒక్కరికి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ ఉంది, ప్రతి ఒక్కరు ఎందుకు డిమాండ్స్ గా మారారు అనే విషయాన్ని కూడా బాగా చూపించారు. నేను ఈ యానిమే చూసిన తర్వాత ఒకే ఒక్క విషయం నిర్ణయించుకున్నాను. క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ తీసుకుని యానిమేస్ అన్ని కూడా వీలైనంత వరకు నాకు నవంబర్ 27వ తారీఖు వరకు కాలేదు, నవంబర్ 28వ తారీఖు నుంచి ప్రతి యానిమే సిరీస్ చూడడం. ఎన్ని ఉంటాయి కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఈ డిమాన్ స్లేయర్ మీద నాకు డౌట్ వచ్చింది కాబట్టి డిమాన్ స్లేయర్ లో ఎన్ని యానిమేస్ ఉన్నాయి అన్ని యానిమేస్ కూడా చూసి ప్రతి యానిమేకి సంబంధించి నాకేమనిపించింది అన్న విషయాన్ని మీతో పంచుకుందాం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎవ్వరు తెలుగులో యానిమేస్ గురించి ఎవ్వరు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది చెప్పుంటారు. చెప్పిన నేనైతే ఆ మూవ్ తీసుకుందాం అనుకున్నాను యానిమేస్ గురించి చెప్దామని. నన్ను చాలా మంది అంటూ ఉంటారు యానిమే డ్రగ్ లాంటిది, ఒక్కసారి ఎడిక్ట్ అయితే కనుక బయటికి రావడం కష్టం అనిపించింది. నిజంగా నాకు ఈ యానిమే చూసినప్పుడు అదే అనిపించింది. ఆ విజువల్స్ కానీ ఆ స్టన్నింగ్, నిజంగా విజువల్స్ మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. ఆ విజువల్స్ కానీ ఆ నరేషన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా ఎవరు కొట్టారో కానీ నిజంగా వాళ్ళ పేర్లు మనకి తెలియదు, జపాన్ లో ఉంటారు కాబట్టి ఫెంటాస్టిక్ కొట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ యానిమే మాత్రం
నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ అర్థం కాలేదంట. ఫస్ట్ హాఫ్ అసలు అర్థమైంది, అర్థం కాలేదు పక్కన పెడితే, నాకు ఆ యానిమేని ఆళ్ళు తీసిన విధానం గాని, ఆ స్టోరీ నరేషన్ గాని, ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్ స్టోరీ పెట్టడం గాని, ఇది చాలా బాగా నచ్చింది నాకు యానిమే. ఫస్ట్ టైమ్ యానిమేలు ఎన్నున్నాయో అన్నీ చూడాలి మనం. మామూలు సినిమాల కంటే యానిమే చూస్తే మనకు స్టోరీ నరేషన్ ఎంత బాగా చెప్పగలుగుతామో తెలుస్తది అనిపించిన మొదటి సినిమా ఈ యానిమే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ యానిమే. మీరెవ్వరైనా థియేటర్‌లో చూడకపోతే ఇంకా థియేటర్‌లో అవైలబుల్‌గా ఉంది. తర్వాత క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాలి అంటే కొంచెం ఇబ్బందవ్వచ్చు. మీకెవరికైనా సరే యానిమే లవర్స్ అయ్యుంటే మీరు ఖచ్చితంగా డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. లేదు నాలా సగం సగం అర్థమైనోళ్ళైనా ఎంజాయ్ చేస్తారు ఆ విజువల్, ఆ నరేషన్‌కి. కాకపోతే మీరు గనక ఒక మంచి సినిమా మిస్ అవ్వకూడదంటే మాత్రం ఖచ్చితంగా మనకి నియర్ బై థియేటర్స్‌లో తెలుగులో చూడండి. ఇంగ్లీష్, జపనీస్‌లో చూస్తే అసలు అర్థం కాదు. తెలుగులోనే కొంచెం కొంచెం అర్థమైంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నాకు ఫెంటాస్టిక్‌గా నచ్చింది ఈ యానిమే. ఇంకా చూస్తాను మంచి మంచి యానిమేస్ చూసి మంచి మంచి యానిమేస్ అన్నీ కూడా నేను ప్రతి యానిమే మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంత బాగా నచ్చింది నాకు ఈ యానిమే. మీరెవరైనా చూడకపోతే 'డ్రాగన్ స్లేయర్' యానిమే మాత్రం చూడండి. మీరెవరైనా చూడకపోతే మాత్రం ఈ యానిమే మాత్రం చూడండి. ఇప్పుడు ఏదైతే ఈ యానిమే గురించి మాట్లాడుకుంటున్నా, ఈ యానిమే నంబర్ 1 యానిమే అనిపించింది. మీరు మాత్రం ఈ యానిమే చూడాలి. చూస్తే మీకీ 'డెమాన్ స్లేయర్' యానిమే ఏదైతే ఉందో అది మిమ్మల్ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. మీరెవరైనా కొత్త స్టోరీ రైటర్స్ అయినా, కొత్త కాంటెంట్ క్రియేటర్స్ అయినా, కొత్త డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎళ్ళాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడండి. చూస్తే మీకు స్టోరీ నరేషన్ ఎలా చెప్పాలనే విషయం బాగా అర్థమవుతది. హ్మ్. ఇంకేంటి మరి? నాకనిపించిన విషయాన్ని మీకు చెప్పాను. మీరందరూ కూడా కొత్తగా ఫిల్మ్ మేకర్స్ అయ్యుండి, కొత్త షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, కొత్త అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అయితే మన ఛానెల్‌లో చాలా అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఒక షార్ట్ ఫిల్మ్‌కి సంబంధించే కాదు, కంప్లీట్ ఫిల్మ్ మేకింగ్ గురించి లక్షలు తగలేసుకొని కోర్సులు కట్టేవాళ్ళు, ఓకే. ఆళ్ళ దగ్గర డబ్బులున్నాయి. డబ్బులు లేనోళ్ళందరి కోసం మన ఛానెల్. మీ అందరికీ కూడా మంచి ఫిల్మ్ మేకింగ్ టిప్స్ అనేవి చెప్పబోతున్నాను. మీరు ఇయన్నీ వినాలంటే ఏం చేయాలి? మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.